ఏందండి మొత్తం ఇదంతా కట్టొచ్చేదానికి 90 లక్షల పైన 90 లక్షలు అంతా మీరే చందాలు వసూలు చేసి మన వాళ్ళ దగ్గరే రూపాయి కూడా అంటే హైదరాబాదు ఇప్పుడు అంటే మన గ్రామానికి సంబంధం ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇక్కడ జీవించి ఉద్యోగులు ఇచ్చిన వెళ్ళినటువంటి వాళ్ళు లేదా మన ఆడపిల్లల్ని అక్కడిస్తే వాళ్ళ ద్వారా లేదా మన పిల్లలు అక్కడ పోయి ఉద్యోగాలు చేస్తారా వాళ్ళ ద్వారా అట్లా వాళ్ళ సమాచారం ఎట్లా సేకరించారు మీరు? ఇక్కడ లోకల్ వాళ్ళు వీళ్ళకి రిలేషన్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఇప్పుడు రామనాథం వాళ్ళు ఉన్నారు, పూర్వం మన గ్రామంలో నివసించిపోయారు కదా, వీళ్ళు హైదరాబాద్లో కోదండరావు వీళ్ళు ఉన్నారు, ముందు అక్కడికి వెళ్దాం, అక్కడి నుంచి ఒక్కళ్ళు నాగరాజు మీ హనుమంతరావు ఇట్లా అందరూ వీళ్ళకి తిరిగాము. అట్లానే యాలేటి కోటయ్య గారు ఒకప్పుడు మా గ్రామంలో ఉండిపోయారు, ఎస్పీ అయ్యాడు, అక్కడ హైదరాబాద్ ఉందా అన్నారు, వాళ్ళు బంధువులను తీసుకొని అక్కడికి వెళ్ళాం. ఎంతకాలం పట్టింది మొత్తం ఇది కట్టేదానికి? ఒక 4 years పట్టింది. అంటే డబ్బులు సమకూరక ఫస్ట్ కొద్ది డబ్బుతో స్టార్ట్ చేశారు, 1 సంవత్సరంన్నర పాటు బ్రేక్ పడ్డది, ఎట్లా చేయాలి ఏందో ప్లాన్ లేక, తర్వాత మేమంతా సమిష్టిగా కూడి ఎట్లయినా సరే మన వాళ్ళు ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకొని దాదాపు 2 సంవత్సరాల పాటు శ్రమించి తిరిగి పూర్తి చేశాం. ఇప్పుడు అంటే దీంట్లో వచ్చే డబ్బులు దీన్ని మెయింటైన్ చేసి దానికి సరిపోతాయి? సరిపోతుంది, మిగులుతుంది ఇంకో బాధ్యత పెయింట్ ప్లాస్టింగ్ లైన్ వర్క్ అంతా ఇప్పుడు ఏసీలు పెడితే ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఏసీ కోసం డబ్బులు లెక్క చేయటం ఎవరు ఏసీని ప్రిఫర్ చేస్తున్నారు. చల్లటి పల్లెటూరులో మంచి గాలి కదా లోపల అయ్యా